సూచకం బంగారం క్రూడ్ భారం తగ్గుతుంది. దిగుమతుల బిల్లు దిగి రావడం సానుకూలం. దేశం నుంచి డాలర్ల ప్రవాహానికి చెక్. ఫారెన్సీ నిల్వలకు దన్ను. రూపాయి పతనానికి అడ్డుకట్ట. స్వాగతిస్తున్న ఆర్థిక నిపుణులు దేశీ వినిమయంపై ప్రభావం పడుతుందంటున్న విశ్లేషకులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ ప్రధాన దిగుమతుల తీరిది. మొత్తం దిగుమతుల విలువ $775 బిలియన్, క్రూడ్ ఆయిల్ $134.7 బిలియన్, బంగారం $72 బిలియన్, వంట నూనెలు $19.5 బిలియన్, ఎరువులు $14.5 బిలియన్. ఆ నేపథ్యంలోనే ఇక్కడ దేశానికి సంబంధించిన విదేశీ మార్గద్రవ్యం వెళ్ళిపోతుంది అన్నట్టు హైలైట్ చేశారు. అన్నా డిఎంకేలో చీలిక. నేను గత వారం రోజుల నుంచి చెప్తున్నా, చీలిపోయారు అన్నది ఇవాళకి పత్రికలు రాసుకొచ్చినాయి. తమిళనాడులో అసెంబ్లీ సాక్షిగా అన్నా డిఎంకే పార్టీలో వేదాలు వెలుగు చూసిన తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యం చెందడంతో పార్టీ అగ్రనేత మాజీ ముఖ్యమంత్రి ఎడపడి కె పళనిస్వామి నాయకత్వంలో ముందుకు సాగేది లేదని మెజార్టీ ఎమ్మెల్యేలు తెగేసి చెప్పారు. దీంతో పార్టీలో చీలిక అనివార్యమని స్పష్టమవుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పార్టీ సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సివి షణ్ముగం సారథ్యం వహిస్తున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరికీ మద్దతు తెలపడంతో తాజాగా అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు 2 వర్గాలుగా చీలిపోయినట్టు తమిళ మీడియాలో వార్తలు గుప్పమన్నాయి. పార్టీ ఘోర పరాభవానికి పళనిస్వామి కారణమని అలాంటి వ్యక్తి అసెంబ్లీలో పార్టీ తరపున శాసనసభాపక్ష నేతగా కొనసాగే అర్హత కోల్పోయారని వేలుమణి, షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. షణ్ముగంను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని తిరుగుబాటు వర్గం నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా ప్రొటెం స్పీకర్ కరుపయ్యని కలిసి వినతి పత్రం అందజేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆక్వా గొంతు నులి